పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ కాంబినేషన్ పేరు వింటేనే థియేటర్స్ లో పూనకాలు గ్యారంటీ. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ళిద్దరి నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26, 2026న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్స్, దేఖ్లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతోంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు వేచి చూస్తున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే అదొక బ్రాండ్. 2012లో గబ్బర్ సింగ్ అప్పట్లో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇదే కాంబినేషన్ వస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న భారీ కమర్షియల్ సినిమా ఇది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో ఉన్నాయి. ఇది కేవలం ఒక రీమేక్ మాత్రమే కాకుండా హరీష్ శంకర్ ఇందులో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన డైలాగులు సినిమాకి మెయిన్ అసెట్ కానున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 120 నుండి 150 కోట్ల వరకు జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో డే 1 వసూళ్లు సుమారు 60 నుండి 80 కోట్లు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ మరియు కర్ణాటక కలిపితే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 80 నుండి 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే 120 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు. పవన్ కెరియర్ లో ఓజీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు యూబీఎస్ తో దాన్ని దాటాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ ఓవర్సీస్ లిస్టులో బాహుబలి 2, RRR, సలార్ వంటి సినిమాలు ఉన్నాయి. నాన్ రాజమౌళి సినిమాల్లో యూబీఎస్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతోంది. విడుదల తేదీ మార్చ్ 26 అంటే సమ్మర్ హాలిడే స్టార్టింగ్. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. మార్చ్ నెలలో టాక్సిక్ మరియు దురంధర్ 2 వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయి. వీటి వల్ల థియేటర్ల కేటాయింపులో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ పవర్ స్టార్ మాస్ పవర్ ముందు థియేటర్ల కౌంట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది తేరీ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హరీష్ చేసిన మార్పులే ఈ సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయనున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు 100 కోట్లు కొడుతుందా? మీ అంచనా ఏంటో కామెంట్ చేయండి.